గిరిజన ప్రాంతాల రైతుల అభివృద్ధి కోసం భూగర్భ జలాలను పరిరక్షించడం, రైతులకు ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి, స్వావలంబన కోసం ధన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల తోషం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయమే ఫౌండేషన్ సీఈఓ సునీల్, సంస్థ చైర్మన్ పెందూరి మారుతిరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. చాలా ప్రతి ఒక్కటి ఏంటంటే ఇప్పుడు మా శివగారు చెప్పినట్టే మేము వాటర్ సెట్ నుంచే మేము మాది మొదలు పెట్టినాం. వాటర్ సెట్ అంటే ఒక 3 వాటర్ సెట్ల ఒక 4-5 సంవత్సరాలు వాటర్ సెట్ అయిన తర్వాత మేము మళ్ళా మేము ఏం చేసినామంటే ఒక ఎఫ్పిఓగా తయారు చేద్దాం అని మళ్ళీ ఎఫ్పిఓ దాంట్లో వచ్చేసాం సార్. అయితే ఎఫ్పిఓ ఏ విధంగా ఉండాలని అంటే మేము వాటర్ సెట్ అయిన తర్వాత మేము అన్ని రైతుల దగ్గరనే మేము పని చేసినాం. అయితే ప్రతి ఒక్క రైతు కూడా మళ్ళా ఒక షేర్ హోల్డర్గా మీరు అందరు కావాలంటే వాళ్ళందరూ వచ్చి ఫస్ట్లో అయితే మాది 160 మందితోటే మేము ఒక కమిటీ చేసి దీనికి రిజిస్ట్రేషన్ కూడా మేము 2017లో మాది రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఈ కంపెనీ యాక్ట్లో మేము వచ్చిన తర్వాతనే కొద్దిగా ఈ కంపెనీ ద్వారానే మేము అన్ని పనులు చేసి ఇప్పుడు వీళ్ళది ఎందుకంటే ఎక్కువ శాతం మాకు ఇప్పుడు ప్రతి నాబార్డు కూడా మాకు సపోర్ట్గా వాళ్ళ ప్రతి బ్యాంకులు కూడా సార్ ఇంతకు ముందు అయితే మేము బ్యాంకుల దగ్గర పోతే బ్యాంక్ వాళ్ళు కూడా మాకు మీరు ఏం పెట్టుకుంటారు అనేది వాళ్ళు అనేవాళ్ళు. సరే, ఇక్కడ ఈ ధన్ ఫౌండేషన్ వల్ల భూసారం పెరిగింది. దాని యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయంటే సార్, చెరువు ఆకటతో పనిచేస్తుంది. తర్వాత ఏమంటే దాని యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే దారిద్ర నివారణ అంటే పావర్టీ రిడక్షన్ పైన పనిచేస్తుంది. అది ఎలాగైనా సరే. సో ఆ ప్రకారమే మనకు ఇందులోకి ఇక్కడ రావడం జరిగింది. ఇది మనకు గిరిజన ప్రాంతం కాబట్టి. అయితే స్టార్టింగ్ మనకు 2008లో మనకు నాబార్డ్ ద్వారా వచ్చినటువంటి వాట్సాప్ కార్యక్రమాలలో మనం ఇక్కడ సంస్థ చేయడం జరిగింది. అందులో మనము ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 3,500 హెక్టార్లలో మనం పనిచేయడం జరిగింది. అది ఏంటంటే మనము అంటే వ్యవసాయ భూములను మనం చేసుకోవడం అంటే క్లీన్ చేయడము, తర్వాత మట్టి కట్టలు, ఫామ్ పాండ్స్, తర్వాత ఎల్బిఎస్, ఎస్జిపిలు ఇలాంటివి చేయడం జరిగింది. దాని మూలాన మనకు సుమారుగా అంటే మన వాట్సాప్ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఇక్కడ రైతు ఆత్మహత్యలు ఎక్కడ ఎక్కువ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మనం చేయడం జరుగుతుంది ఈ వాట్సాప్ కార్యక్రమాలు. కాబట్టి అలా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, లేబర్ కూలీలు కానివ్వండి, ఎటు బయటకు పోకుండా ఇక్కడనే వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఆ ఉద్దేశం ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా మనం లేబర్కి మనం పని కల్పించాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూములకు మనం సాగు చేయడం జరిగింది. ఒకప్పుడు సార్ మనకి ఇక్కడ 2008లో చూసుకుంటే